చంద్రరామయ్య గారు, ఇదిగోండి ప్రసాదం. ఏమిటి విశేషం? గాడ్ ఈజ్ గ్రేట్ అండి. లేకపోతే మీ అమ్మాయి మోసుపడి కొనుక్కున్న కారుని మీ చేతులతోనే తగలబెట్టిస్తాడా బాలకోటయ్య? ఇప్పుడు ఏమైంది? ఆ బాలకోటయ్య గారి కూతురు 101వ సంబంధం కూడా చెడిపోయిందండి. ఎలాగా? ఆడమ్మ కడుపు కాల ఆడొకడు వచ్చాడండి పెళ్లి కొడుకుంటూ. రాగానే చటుక్కున్న ప్యాంటు షర్టు ఇప్పేసి నన్ను చూడు, నా కండలు చూడు, చకచకలాడే పిక్కలు చూడు అంటూ ఫ్రీగా బాడీ ఎగ్జిబిషన్ పెట్టేశారండి. దాంతో ఆ పిల్లకి కళ్ళు పేలిపోయి పత్తి పూలు అయిపోయాయి అనుకోండి. మీరు ఇక్కడ గాడ్ ఈజ్ గ్రేట్ అయ్యా, వారే వీరయ్యా. నిచ్చి పెళ్లి కొడుకు కే కాంతారావు. నాకు డౌట్ అండి. అర్థమైందండి అయ్యా, కే అంటే కండలు కాదు, కత్తి కాంతారావు. మరి మన మాపులోకి ఎందుకు వచ్చాడు అంటావు. అది ఈ పెళ్లి చూపులు ఏర్పాటు చేసింది నేనేనయ్యా. అంటే పూజ్యులు కె కాంతారావు గారిని బి కోటయ్య గారి ఇంటల్లుండి చేసి ఇండైరెక్ట్ గా ఆయన కోటను కూల్చేయటం తమ ఉద్దేశమా? చంద్రరామయ్య గారు, మీ నెగటివ్ ఉంటే ఇస్తారా? ఎందుకో? ఫోటోలు వేయించి ఊళ్ళో పంచుదామని. మీ అభిమానం క్యారెక్టర్ అండి రావయ్యా, కత్తిరా. భైరవమూర్తి గారు, ఏంట్రా మీ క్యారెక్టర్ ఏంటో నాకు అర్థం అవట్లేదండి. అంటే ఏ టైప్ మడిసా అని. ఒరే డౌట్ రావు స్వామి, మానవ జాతి 3 రకాలరా. పని చేసేవాళ్ళు, నీ టైపు. పని చేస్తున్నట్టు నటించేవాడు, మీ అయ్యగారి టైపు. పని చెయ్యకపోయినా పబ్బం గడుపుకునేవాళ్ళు, భైరవమూర్తి. నా డౌట్ ఇప్పుడు క్లియర్ అయిపోయిందండి. ఇది పెట్టుకుని మళ్ళీ ఆలోచించు, ఇంకా క్లియర్ అవుతుంది. ఇదెందుకు పెట్టాడా అని డౌట్.